అందరికీ నమస్కారం. శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. నా పేరు కౌతా సోమయాజులు. సామాన్య పురోహితుడిని. అలాగే మనకి తెలిసిన వారికి నేను ఎక్కువగా పురోహితం రీత్యా వారి ఇళ్లలో పూజాధికారులు చేయించేటువంటి సమయంలో వీరికి కొన్ని సందర్భాల్లో పూజ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అన్న దాని గురించి చెప్పాలనే ఉద్దేశంతో ఎప్పుడైనా దూరాభారం వల్ల నేను వెళ్ళలేకపోయినా కానీ వాళ్ళు ఈ పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకోవడానికి బాగుంటుందని చెప్పి నాకు తెలుసున్న మేరకి నాకు మా పెద్దలు, మా గురువులు చెప్పినటువంటి ఆ పూజా విధాన కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా అందరికీ తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో నిన్నటి రోజున ఈ ఛానల్ ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఈ కార్యక్రమం బాగుంది అనిపించినట్లయితే తప్పనిసరిగా మీరు ఈ ఛానల్ ద్వారా సద్వినియోగం చేసుకోండి. అలాగే రేపు శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా రేపు శ్రీ మహాలక్ష్మి అవతారంగా విజయవాడ కనకదుర్గ దేవి ఆలయంలో చేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా మనందరం కూడా శ్రీకు మహాలక్ష్మి అమ్మవారిగా భావించి మహాలక్ష్మి అమ్మవారికి అర్చన చేసుకుంటే మంచిది. అలాగే మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతిగా ఉండేటువంటి గులాబీ రంగు చీర, క్షీరాన్నము, వీలైనట్లయితే కనుక పూర్ణం బూరెలు అంటారు కదండి, అవి చేసి నివేదన చేయండి. గులాబీ పూలు కానీ దొరికినట్లయితే తామర పూలు లేదా కలువ పూలు కానీ గులాబీ పూలు కానీ వాటితో పూజ చేయండి, లక్ష్మీ స్తోత్రం చెప్పి. అదేవిధంగా కనకధార స్తోత్రం పారాయణ చేయండి రేపు. తర్వాత మీకు ఉన్న వరకు యథాశక్తిగా ఎవరికైనా అన్నదానం చేయండి. ఎందుకంటే నా అన్నోదక దానానికి పర్వదానం నగాయత్రిగా పరం మంత్రం నమాతు పరదైవతం అని శాస్త్ర ప్రమాణం. అన్నోదకాలకు మించినటువంటి దానం కానీ, గాయత్రి మంత్రాన్ని మించినటువంటి మంత్రం కానీ, తల్లిని మించినటువంటి దైవం కానీ లేదు అని శాస్త్రం. కాబట్టి అన్నదానం ఎంత చేస్తే అంత మంచిది. యథాశక్తిగా మీకు తోచిన వరకు అన్నదానం చేయండి. ఈ అన్నదాన విశేషం ఏమిటంటే, పరమాచార్య వారు ఒకానొక సందర్భంలో చెప్పారు ఏమంటే, రోజు మీరు అన్నం వండుకున్నప్పుడు ఒక పిడికెడు బియ్యం తీయండి, తీసి ఒక గిన్నెలో వేయండి. అలాగే దాంట్లో ₹1 వేయండి. కొంతకాలం అయిన తర్వాత ఈ పని మీరు ఒక్కరే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్న వారి చేత కూడా చేయించి అందరూ కలిసి ఈ బియ్యాన్ని అన్నం వండి దానిలో మీరు దాచినటువంటి రూపాయి ఏదైతే ఉందో ఆ రూపాయలు పోగు చేసి వంట చెరకు కానీ దాంట్లో కావలసినటువంటి ఏదైనా పదార్థాలు కానీ తయారు చేసి 10 మందికి అన్నదానం చేయండి. మీ దగ్గరలో ఉన్న ఏదైనా దేవాలయాల్లో కానీ లేకపోతే ఎక్కడైనా వృద్ధాశ్రమాల్లో కానీ దాన్ని తీసుకెళ్ళి అన్నదానం చేయండి. విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. మీరు చేసే ఈ సేవకు భగవంతుని అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది అని చెప్పి పరమాచార్య చెప్పినటువంటి మాట. కాబట్టి తప్పనిసరిగా ఈ విధంగా మనం చేద్దాము. అందరికీ ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం వలన సకల శుభాలు కలగాలని కోరుకుంటూ శుభమస్తు.